ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోపాలపురం నియోజకవర్గం పొలిటికల్ ఈక్వేషన్స్ కీలకంగా మారుతున్నాయి. మినీ తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల ఈ నియోజకవర్గంలోనే ఉంది. దేవరపల్లి మండలంలో క్వారీలు, క్రషింగ్ యూనిట్లతో ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తుంటుంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. మరి ఈ దఫా గోపాలపురం నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు పోటీ చేసి 56% ఓట్లు రాబట్టి గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ముప్పిడి వెంకటేశ్వరరావుకు 37% ఓట్లు వచ్చాయి. ఇతరులకు 7% ఓట్లు దక్కాయి. 2014లో ఓడిన సానుభూతి 2019లో తలారి వెంకట్రావుకు పనిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ కూడా చాలా బాగా ఉపయోగపడింది. దీంతో టీడీపీకి ఓటమి తప్పలేదు. మరి ఈసారి ఎన్నికల్లో గోపాలపురం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకురాలు తానేటి వనిత. మరి తానేటి వనితకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, హోంమంత్రిగా జనంలో మంచి ఇమేజ్ అయితే ఆమె సంపాదించుకోగలిగారు. ఇక గోపాలపురంలో స్కూల్స్ డెవలప్మెంట్ అవ్వడం ఆమెకు ప్రధానమైనటువంటి మరో అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. నల్లజర్లలో జూనియర్ కాలేజీని కూడా ఏర్పాటు చేయడం కూడా ఆమెకు మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలవడం ప్రధానమైనటువంటి పొలిటికల్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఇక ప్రచారపరంగా చూస్తే గోపాలపురంలో యాక్టివ్గా ప్రచారాలను అయితే కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కూడా తానేటి వనితకు అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈమెకు మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అమలు కాకపోవడం ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక ఇల్లీగల్గా మట్టి, ఇసుక తరలింపుతో సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అధ్వానంగా దూబచెర్ల ద్వారకా తిరుమల రోడ్డు అయితే దర్శనమిస్తుంది. దీని పట్ల స్థానికంగా విపరీతమైనటువంటి వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఇక అన్ని మండలాల్లో బీటీ రోడ్లు పూర్తి స్థాయి అధ్వానంగా మారయ్యాయి. రేపొద్దున ఇవి ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి అనుచరులు ఎంతవరకు సహకరిస్తారు అనేటటువంటి అనుమానం కూడా ఈమె పట్ల వ్యక్తమవుతుంది. ఇది ఈమెకు సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు మద్దిపాటి వెంకటరాజు. మరి మద్దిపాటి వెంకటరాజుకు రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, జనంలో ఇప్పుడిప్పుడే బాగా ఇమేజ్ని అయితే పెంచుకుంటున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే ఫ్యాక్టర్. ఇక నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటున్నారు, అందరికీ అందుబాటులో ఉంటున్నారు అనే ఒక అభిప్రాయం కూడా ఈయన పట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను చేస్తున్నారు. పార్టీ చేసినటువంటి పిలిపించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇది పార్టీ పరంగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక టీడీపీ జనసేన పొత్తు అదనపు ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇది మద్దిపాటి వెంకటరాజుకు ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి మద్దిపాటి వెంకటరాజుకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నుంచి సపోర్ట్ అయితే కనిపించడం లేదు. ఇది ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక ప్రత్యర్థ పార్టీ అభ్యర్థితో పోలిస్తే అంత బలంగా లేరు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. రానున్న ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా తానేటి వనిత వర్సెస్ మద్దిపాటి వెంకటరాజు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గోపాలపురంలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. కాస్త ఎడ్జ్ వైసీపీ వైపే కనిపిస్తున్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే తానేటి వనితకు 49% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 47% ఓట్లు, ఇతరులకు 8% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా గోపాలపురంలో స్వింగ్ ఓటర్లు కీలకం కాబోతున్నారు. వైసీపీ ఓటు షేరుకు కారణం తానేటి వనిత పర్సనల్ ఇమేజు, అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నవారు. అదే సమయంలో గోపాలపురం సెగ్మెంట్ అనుకున్నంతగా డెవలప్ కాకపోవడం, ఇల్లీగల్ యాక్టివిటీస్తో అధికార పార్టీ నేతలున్నారు అన్న ఆరోపణలు మైనస్ పాయింట్స్గా మారుతున్నాయి. అటువైపు తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా నిలబడుతున్న మద్దిపాటి వెంకటరాజుకు 13%గా ఉన్న కాపుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. అలాగే 17%గా ఉన్న కమ్మ కమ్యూనిటీ కూడా అదనపు బలంగా ఉండబోతోంది. ఫైనల్గా తటస్థ ఓటర్లు, స్వింగ్ ఓటర్లు గోపాలపురంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకం కాబోతున్నారు అన్నది సర్వే రిపోర్ట్ సారాంశం.